నంద్యాల జిల్లా కేంద్రంలో టీడీపీ బలోపేతానికి కీలక అడుగు పడింది. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, పలువురు ఎమ్మెల్యేలు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు చేసి సర్వమత ప్రార్థనలు నిర్వహించి పునాది రాయి వేశారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల కార్యకర్తలకు, నాయకులకు ఈ భవనం సమన్వయ కేంద్రంగా నిలుస్తుందని మంత్రులు తెలిపారు. అత్యాధునిక వసతులతో నిర్ణీత గడువులోగా ఈ భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వారు ఆకాంక్షించారు. సుప్రతిష్ఠితమస్తు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణజస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ఓం ధ్రువంతే విభూవర్తే మహా సురభ్యై మహా పరమాత్మికాయ మహా పరమాత్మినే మహా వాచై మహా సార్వభౌమాయ మంగళం. శ్రీ లక్ష్మీ రమణ గోవింద. గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఈ రోజు నంద్యాల జిల్లాకు వచ్చిన తర్వాత శాశ్వత భవన నిర్మాణం జరగాలి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం శాశ్వతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క నంద్యాల పట్టణానికి నడిబొడ్డున అందరం కూడా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఆలోచన చేసిన తర్వాత ఈ యొక్క సముచితమైన స్థానం ఈ యొక్క ప్లేస్ అని చెప్పి ఉద్దేశంతో దీన్ని అందరం కూడా అంగీకరించడం జరిగింది. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా అన్ని ఆలోచించిన తర్వాత ఇక్కడ జరిగే ఏ విధంగా అకామిడేషన్ చేయాలి, లోపల వసతులు ఏది చేయాలి అని చెప్పి ఒక ప్లాన్డ్ గా ఎట్టబడితే అట్లా లేకుండా సిస్టమేటిక్ గా ఇప్పుడు కేంద్ర కార్యాలయం ఏముందో అదే విధంగా కూడా ప్రతి వసతి వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా కూర్చోవడానికి, తర్వాత ఏదైనా విశ్రాంతి భవన రూములు, తర్వాత పెద్దగా మీటింగ్లు పెట్టుకున్న తర్వాత కాన్ఫరెన్స్, అదే విధంగా విలేకరులకు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడానికి కూడా అన్ని వసతులతో 8 నెలల కాలం లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి వారు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా శుభదినము, సంతోషకరము. ఒక జిల్లాలో ఏర్పడిన తర్వాత శాశ్వత నిర్మాణం జరుగుతూ ఉంటే మాకందరికి కూడా ఆనందంగా ఉంది.